దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనములు. వాక్యానుసారమైనటువంటి శిష్యత్వం, ఒక క్రైస్తవుని యొక్క ప్రాథమికమైనటువంటి బాధ్యత. పార్ట్ 1, గొప్ప ఆజ్ఞను గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఇంతకుముందు మనం గొప్ప ఆదేశాన్ని నేర్చుకున్నాం సూర్యాపేట సెమినార్లో. మరి పార్ట్ 2 నేర్చుకున్నాం. ఇది పార్ట్ 1, క్రైస్తవుని ప్రాథమికమైనటువంటి బాధ్యత. సో యేసు ప్రభు సంఘానికి, శిష్యులకి, క్రైస్తవులకి ఇచ్చినటువంటి ప్రాథమికమైనటువంటి బాధ్యతలు, అతి ప్రాముఖ్యమైనటువంటి బాధ్యతలు 2 ఉన్నాయి. ఒకటి మనము గ్రేట్ కమాండ్మెంట్స్ అంటాం, రెండోది గ్రేట్ కమిషన్ అంటాం. సో గొప్ప ఆజ్ఞ ఒకటైతే, గొప్ప ఆదేశం రెండో వైపు. ఇవి 2 క్రైస్తవునికి 2 కన్నులాగా పనిచేయాలి వాస్తవానికి చెప్పాలి అంటే. ఇవి లేకపోతే మిగతాయి లేవు. స్థానిక సంఘములో ఆయన ఇచ్చినటువంటి గొప్ప ఆజ్ఞ అనేది చాలా ప్రప్రదమైనటువంటిది. అది ఆరంభం నుండే బోధించుకుంటూ రావడం జరిగింది. అయితే గొప్ప ఆదేశం ఆయన ఆరోహణం అవుతున్నప్పుడు మరి ప్రత్యేకించి చెప్పడం జరిగింది. ఇవి రెండిటితోనే క్రైస్తవ్యము ముందుకెళ్తుంది, సంఘము ఎదుగుతుంది, క్షేమాభివృద్ధి చెందుతుంది. తద్వారా దేవునికి అత్యధికమైనటువంటి మహిమ ఆపాదించబడుతుంది. మరి ఈ రెండిటిని క్రైస్తవుడు లేదా సేవ చేస్తున్నవారు, పరిచర్యలో ఉన్నవారు తెలుసో తెలియకో ఏదో ఒక రకంగా వీటిని నిర్లక్ష్యం చేస్తున్నారు అనేది వాస్తవమైనటువంటి విషయం. క్రైస్తవ ప్రపంచంలో, క్రైస్తవ పరిచర్యలో అనేకమైనటువంటి పరిచర్యలు ఉన్నాయి, అనేకమైనటువంటి సేవలు, విధి విధానాలు కనిపిస్తున్నాయి, పద్ధతులు ఉన్నాయి, ఆచారాలు ఉన్నాయి, సాంప్రదాయాలు ఉన్నాయి. మరి యేసు ప్రభు చెప్పినటువంటి ఆజ్ఞ, ఆదేశం ఎందుకు నిర్లక్ష్యం చేయబడుతున్నాయో ఎప్పుడైనా మీరు ఆలోచించారా? మరి ఇవి మీకు తెలియనివి కావు. ఇవి లేఖనాల్లో ఉన్నటువంటి, ఇప్పుడు నేను ప్రశ్నలు అడుగుతా ఉంటే మీరు ఫాస్ట్‌గానే జవాబులు చెప్పగలుగుతారు. అలాగే ఉంటాయి ప్రశ్నలు. దాదాపు ఇందులో 27 ప్రశ్నలు మనం చూడబోతున్నాం. అయితే 27 ప్రశ్నలు కూడా మీకు జవాబులు తెలుసు. నేను ముందు నుండి ఒక విషయం చెప్తున్నాను. మనకు జ్ఞానం ఉండటం వేరు, అనుభవ జ్ఞానంలోకి వెళ్ళడం వేరు. మనకు బైబిల్ జ్ఞానం ఎంతో కొంత ఉంది. కానీ మరి ప్రాక్టికల్ నాలెడ్జ్, అనుభవ జ్ఞానంలోకి మనం వెళ్తున్నామా? వెళ్ళడానికి ఇష్టపడుతున్నామా? దేవుడు మనకు అప్పగించిన వారిని, దేవుడు మనకు కొంతమందిని అప్పగించాడు. అది 10 మందా, 5 మందా, 20 మందా, 50 మందా? వారిని మరి ప్రభువు చెప్పినటువంటి విధానంలోకి నడిపించడానికి ఇష్టపడుతున్నామా? మరి అలా ఒకరినొకరు ప్రేమించుకునేలా చేసి సమస్త జనులను శిష్యులుగా చేయటానికి పూనుకుంటున్నామా? ప్రయాసపడుతున్నామా? మనం తిరుగుతున్నాం, కష్టపడుతున్నాం, మీటింగులు పెడుతున్నాం, సెమినార్లు చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. మరి అన్నిట్లో మన ఫోకస్ ఆ వ్యక్తిని, క్రీస్తును వెంబడించే వ్యక్తిగా, ఆ పరిచర్యలో మనం అనేకులను క్రీస్తును వెంబడించే వ్యక్తులుగా చేయాలనే ఆశ, ఆరాటం, తపన, ప్రభావం మన జీవితంలో, మన పరిచర్యలో కనిపిస్తుందా? మన ప్రసంగాలలో, మన బోధలలో అదే ముఖ్య గురిగా పెట్టుకున్నామా? మరి ప్రశ్నలు మనం ఖచ్చితంగా వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేటి సమాజంలో మరి యేసు ప్రభు ఎంత భయంకరంగా అవమానపరచబడుతున్నాడు. సమాజంలో అనేకులు క్రైస్తవ్యాన్ని ఎంత హేళన చేస్తా ఉన్నారు. క్రైస్తవులు చూపించేటువంటి, చేసేటువంటి పరిచర్యలను బట్టి పరిశుద్ధాత్మ దేవుని నామం, ప్రభు నామం ఎంతగా అవమానపరచబడుతుంది, దూషించబడుతుందో గమనించారా? అవి ఒకవేళ అపనిందలైతే సంతోషించొచ్చు. కానీ అనేకులు మోపుతున్న నిందలు నిజమైతే మరి ఆ బాధ ఎంత భయంకరంగా ఉంటుంది. మరి ఎప్పుడైనా ఇవన్నీ ఆలోచిస్తున్నామా? మనకెందుకులే అని అనుకుంటున్నామా? సో ఈ ప్రశ్నలన్నీ కూడా మనము గత కొద్ది దినాలుగా కొన్ని అంశాలు నేర్చుకుంటా ఉన్నాం. బిబ్లికల్ సాల్వేషన్ కావచ్చు, సిన్ అండ్ రిపెంటెన్స్, పాపం మరి పశ్చాత్తాపం కావచ్చు, ఇవన్నీ నేర్చుకుంటూ వస్తున్నాం. ప్రార్థన అంటే ఏంటిది? ఉపవాసం అంటే ఏంటిది? భక్తి అంటే ఏంటిది? ఆరాధన అంటే ఏంటిది? ఇలా ఒకదానొకటి అనుసంధానమైనటువంటి, ఒకదానికొకటి సంబంధం ఉన్నటువంటి అంశాలు మనం నేర్చుకుంటూ వస్తున్నాం. దానిలోనే భాగంగా మరి ఈరోజు మనం క్రైస్తవుని యొక్క ప్రాథమికమైన బాధ్యత 1లో గొప్ప ఆజ్ఞను మనం నేర్చుకుంటున్నాం. వెరీ కేర్‌ఫుల్‌గా ఆలోచించి జవాబు చెప్పండి. తొందరపడకండి.
ఎమోషనల్గా నేను ప్రశ్న అడగట్లేదు. మిమ్మల్ని ఉద్రేకపూర్వకంగా నేను ప్రేరేపించట్లేదు. జస్ట్ ఉద్రేకాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడట్లేదు. నేను ప్రాక్టికల్ క్రైస్తవ్యాన్ని కోరుకుంటాను. నేను కూడా ప్రాక్టికల్గా ఉండటానికే పోరాటం చేస్తున్నాను. ప్రభు మీద ఆధారపడి ప్రాక్టికల్ క్రిస్టియన్గా ఉండడానికే నేను శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నాను. సో ఈ ప్రశ్న అడగానే మీరు చాలామంది ఎమోషనల్గా జవాబు చెప్పే అవకాశం ఉంటుంది. మేబీ ఈ ప్రశ్న మీకు కొంతమందికి ఇబ్బంది కలిగించవచ్చు. లేకపోతే ఇదేముంది, చాలా సులువైన ప్రశ్న, ఎంత సింపుల్ ప్రశ్న ఇది, క్రైస్తవులకు దీనికి జవాబు ఎంత ఈజీగా చెప్తారండి కదా. నా ముక్కుసూటైన ప్రశ్న, నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? నేను ఇండివిజువల్గానే అడుగుతున్నాను. ప్రేమిస్తున్నాము అని నేను కోరుకోవట్లేదు. ప్రేమిస్తున్నామంటే మిగతా వాళ్ళ గురించి మీకేం తెలుసు? మీ గురించి అడుగుతున్నాను. ఎవరికి వారు ఇండివిజువల్గా మీ గుండెల మీద చేతులు వేసుకొని చెప్పండి, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానన్నా. హలో, ప్రేమిస్తున్నానన్నా. ప్రేమించటం నేర్చుకుంటున్నాను. ఓకే, ఇంకా ఎవరైనా? ఎస్ అన్నా, ప్రేమిస్తున్నామన్నా. ప్రేమిస్తున్నాను. ఇప్పుడు జవాబు చెప్పిన వాళ్ళు నా లాస్ట్కి వచ్చినసరికి అలాగే ఉండాలి. ఇది కేవలం మొదటి ప్రశ్ననే. 27వ ప్రశ్న 27వ ప్రశ్న వచ్చేసరికి మీరు నేను ముందు అడిగిన ఎమోషనల్గా జవాబు చెప్పొద్దు. ఈ ప్రశ్నకు మీరు క్లాస్ అయిపోయిన తర్వాత కూడా జవాబు చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. కానీ ఇప్పుడు ఆ ప్రశ్నకు ఎంతమంది జవాబు చెప్తారో నేను అందుకే అడుగుతున్నాను. సరే, మీ ఇష్టం, రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. సరే, నా రెండో ప్రశ్న, ఇప్పుడు జవాబు చెప్పిన వాళ్ళు చెప్పాలి, మిగతా వాళ్ళు స్పందించకూడదు. ఇంతకీ దేవుని ప్రేమించుట అంటే ఏమిటి? ఇప్పుడు ప్రేమిస్తున్నాను అని చెప్పారు కదండి, వాళ్ళు చెప్పాలి దేవుని ప్రేమించడం అంటే ఏమిటి? ఆయన ఆజ్ఞలు గైకొనడమే దేవుని ప్రేమించడం. ఓకే, నిజంగానే గైకుంటున్నారా? ఊరికనే నేను బైబిల్లో ఉందా లేదా అని అడగట్లేదు. అందుకే నేను చాలా తెల్లగానే అడుగుతున్నాను ప్రశ్న. దానికి జవాబు బైబిల్లో మీకు తెలుసా తెలియదా నేను అడగట్లా. రిఫరెన్స్ మీకు ఎంతవరకు అవగాహన ఉంది, మీ బైబిల్ నాలెడ్జ్ నేను టెస్ట్ చేయట్లేదు ఇక్కడ. నేను కాన్షియస్ స్పృహలో ఉండి మాట్లాడుతున్నాను. మీరు దేవుణ్ణి ప్రేమిస్తురా అనే ప్రశ్న కావచ్చు, దేవుని ప్రేమించడం అంటే ఏమిటి, నేను రిఫరెన్స్ అడగలేదు. మీరు ప్రాక్టికల్గా నిజంగానే ప్రేమిస్తున్నారని మొదటి ప్రశ్న. దేవుని ప్రేమించడం అంటే ఏమిటి అని అడుగుతున్నప్పుడు అది ప్రాక్టికల్గా వచ్చినాయి. నిజంగా ప్రేమించడం అంటే ఏంటిది? ఓకే, ఆయన ఆజ్ఞలు గైకొనుట, దాని అర్థం ఏంటిది? మరి పాటిస్తున్నారా? పాటిస్తున్నాము, ట్రై చేస్తున్నాం, ప్రాక్టికల్ గా ప్రారంభిస్తున్నాం. ఎప్పటి నుండి? ఈ క్షణం ఉంచాలా అండి? లేదు, అంతా ఇప్పుడు పరిపూర్ణంగా అయితే లేదు, మొత్తానికైతే ఆ కోవలో నడుస్తున్నాం. ఓకే, దేవుణ్ణి ప్రేమించుట అంటే ఏమిటి? సరే, లేఖనాలు అయితే ఉన్నాయి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. ఈ సబ్జెక్టుకు సంబంధించి మీరందరూ కూడా మీ బైబిల్ని ఓపెన్ చేసి పెట్టుకోండి. కేవలం 1 యోహాను పత్రిక, 1 యోహాను సువార్త, ఇవి రెండే ఎక్కువ వస్తాయి. మొత్తం ఈ అంశం అంతా కూడా 1 యోహాను పత్రిక నుంచి వెళ్ళి అలాగే యోహాను సువార్త నుంచి వెళ్ళి మనం చూస్తాం. కాబట్టి బైబిల్ తెరిచి రెండిట్లో మీరు గుర్తుపెట్టుకోండి, ఏదో రకంగా ఓపెన్ చేసుకునే విధంగా సులువుగా ఉండేటట్టుగా పెట్టుకోండి. ఏమంటున్నాడు చూడండి, యోహాను సువార్త 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. నేను మరలా అంటున్నాను, మీకు బైబిల్ నాలెడ్జ్ లేదని ఈ ప్రశ్నలు అడగట్లా. బైబిల్లో ఈ మాటలు ఎక్కడున్నాయో మీకు తెలుసు, మీకు తెలియదని నేను అడగట్లా, మీకు తెలుసు.
నా ప్రశ్న ఏంది అంటే నిజంగానే ప్రేమిస్తున్నామా? లేదన్నా, ప్రేమించట్లా. సో ముందుకెళ్దాం. సరే, ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు తెలిసినుట దేవుని ప్రేమించుట అంటుందా, లేకన గైకొనుట ప్రేమించుట అంటుందా? గైకొనడం, గైకొనుట. అనుసరించడం. గైకొనడం. కాదు గైకొనడం. తెలిసి ఉండటానికి గైకొనడానికి వ్యత్యాసం ఉందా? రెండు ఒకటేనా? చాలా చాలా ఉంది. ఉందన్న, చాలా ఇంకొకటి ఉంది. కాదు. అందుకే మీకు ఆజ్ఞలు తెలుసా అని నేను అడగట్లా, నిజంగానే ప్రేమిస్తున్నారా అన్నాడు. ఆజ్ఞలు గైకొనుట, దేవుని ప్రేమించుట అంటే ఏమిటి అంటే ఆయన ఆజ్ఞలు గైకొనుట. నిజం చెప్పండి, మీ పరిచర్యలో మీ వ్యక్తిగత జీవితంలో అన్నింటికంటే మించి మీరు చేసే సాంప్రదాయాలు, ప్రోగ్రాంలు, ఆచారాలు, సెలబ్రేషన్లు వీటన్నిటికంటే మించి మీరు ఆయన ఆజ్ఞలు గైకొంటున్నారా అండి? ఆయన ఆజ్ఞలు నిజంగానే పాటిస్తున్నారా? వీటన్నిటికన్నా మించి దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు? మీ వ్యక్తిగత జీవితంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ, మీ పరిచర్యలో కానీ, మీ పరిచర్య జీవితంలో కానీ, మీ సేవలో కానీ, మీరు రోజు పరిగెడుతున్నారు కదా, అన్నిట్లో కానీ అందులో దేవుని ప్రేమించడం, ఆయన ఆజ్ఞలు గైకొంట కొరకే చేస్తున్నారా, లేకపోతే మరొకమైన ఉద్దేశం ఉందా? రెండే అయితే, ఆజ్ఞలు గైకొన లేదా ఆదేశం పాటించడానికి. ఈ రెండే పాటించడానికి మీరు ప్రేరేపించబడుతున్నారా, ఒత్తిడికి గురవుతున్నారా, లేదు మరొక విషయం మిమ్మల్ని నడిపిస్తుందా? మిమ్మల్ని ఏది డ్రైవ్ చేస్తుంది? ఏది మిమ్మల్ని ముందుకు దోస్తుంది? ఏది నడిపిస్తుంది? నిజంగా చెప్పండి. ఒత్తిడికి గురి అవుతున్నాం. నేను ప్రశ్న అడిగిందా అండి? ఆ ఒత్తిడి దేనికి గురి అవుతున్నారు? మిమ్మల్ని ఒత్తిడి చేస్తుంది. ఇప్పుడు నన్ను ఒత్తిడి చేస్తుంది గ్రేట్ కమాండ్మెంట్స్, గ్రేట్ కమిషనే. నేను ఎలా ఉన్నా పరిచయం చేయడానికైనా, ముందుకు రావడానికైనా మీ మీద ప్రేమ, రెండోది కమిషన్. ఈ రెండే కారణాలు, మూడో కారణం నాకు లేదు. మీకు ఏమైనా ఉన్నాయని అడుగుతున్నాను. మిమ్మల్ని ఇవి రెండే నడిపిస్తున్నాయా, లేకపోతే ఇంకేమైనా నడిపిస్తున్నాయా? పరిచర్యలో, మీ వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో ఇతరులతో మనం ముందుకెళ్తున్నాము అంటే ఈ రెండే కారణాలా? దానిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలా, గొప్పోళ్ళం అనిపించుకోవాలా, మంచోళ్ళం అనిపించుకోవాలా, లేకపోతే ఇంకేదో చేయాలా, లేకపోతే ఇతరులను సంతోషపెట్టాలా, ఎవరన్నా ఏం చేసినా వాళ్ళని సంతోషపెట్టాలా, ఇవన్నీ కూడా ఉన్నాయా? కేవలం ఇవే ఉన్నాయా అని అడుగుతున్నా. ఈ రెండే ఉన్నాయా అని అడుగుతున్నాను. వేరే ఏం లేవన్నా జీవితంలో, ఈ రెండే నాకు కూడా ప్రభావితం చేస్తున్నాయన్న. ఓకే. అన్నా స్వయం నడిపిస్తుందనా? ఎస్, థ్యాంక్ యూ. అంటే అందరూ ఒప్పుకోవడానికి ఇష్టపడతలేరు. అంటే ప్రాక్టికల్గా ఒకరిద్దరు ఉండొచ్చు మేబీ, నేను దాన్ని తప్పుపట్టాను. ఎందుకనంటే అది వాళ్ళ మనసాక్షి తెలుసు. ఎక్కువ నేను కల్లారా చూస్తున్న విషయాలే అడుగుతున్నాను కాబట్టి ఎక్కువ బయటికి ఏం కనిపిస్తుంది, బయట ఏం చేస్తున్నారు, మనుషులను సంతోషపెట్టే స్వభావం చాలా మందిలో చూస్తూ ఉంటాం. స్వయం అన్నట్టు స్వార్థము, సెల్ఫిష్నెస్, మన పరిచర్యలో, మన వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో ఉండే స్వార్థము, అంటే ప్రేమకు వ్యతిరేకమైనటువంటి గుణం నిజంగానే పనిచేస్తుంది అనేది వాస్తవం. అవునా అండి? అవునన్నా. వ్యక్తిగత సరే, జీవితం అందుకే విశ్లేషించుకుందాం. ఎందుకనంటే ఒకరిద్దరు చేస్తే సంతోషం, మిగతా వాళ్ళు కూడా అందరూ విశ్లేషించుకొని జవాబు చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. మరి ఇంతకైనా ఆజ్ఞలు ఏమిటి? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణంగా ఆయన్ని ప్రేమించాలి. ఆయన్ని. ఓకే, సరే, దేవుని ప్రేమించడం కదా, అంతేనా ఆయన ఆజ్ఞలు? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుడు. ఓకే, పొరుగువాన్ని కూడా ప్రేమించడం. సరే, ఇప్పుడు దేవుని యొక్క రెండు అతి ప్రాముఖ్యమైనటువంటి కమాండ్మెంట్స్ ఇక్కడ చూస్తున్నాం, ఆజ్ఞలు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37-39లోను, మార్కు 12:30లోను, యోహాను సువార్త 13:34-35లోను, 15:12లోను, 15వ అధ్యాయం 17వ వచనంలోను, అలాగే మొదటి యోహాను 3:23, 4:21లో కూడా చూస్తున్నాం. ఇవన్నీ దేవుణ్ణి ప్రేమించడము, మరియు అలాగే దేవుని ప్రేమించినట్టే ఇతరులను ప్రేమించాలి, పొరుగు వాళ్ళని ప్రేమించాలి అనేటువంటి మాటను ఈ రెండు కమాండ్గా ఈ సందర్భాల్లో మనం చూస్తున్నాం. ఇంతకుముందు
మరి దేవుని ప్రేమించడం అనే మాట నిజంగా ఆ మాట చెప్పడానికి నాకు చాలా ధైర్యం కావాలి, గట్స్ కావాలి. ఎందుకు అనంటే దేవుని ప్రేమించడం అంటే పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో, పూర్ణ మనసుతో 5 విషయాలు ఉన్నాయండి. ఈ లేఖనాలన్నీ గమనిస్తే 5 విషయాలు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఒకటి పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో. నిజం చెప్పండి, మనము ఈ 5ంటిని తూచా తప్పకుండా ప్రేమిస్తున్నామా? అంటే నాకు దేవునికి మధ్యలో మరేది అడ్డురానంతగా, మరి ఏ బంధము, మరి ఏ ఎమోషను, మరి ఎవరు, మన కెరీరు, మన పరిచర్య, లేకపోతే మన కుటుంబము, మన భార్య, మన పిల్లలు, లేకపోతే ఇతరాత్ర ఏ విషయాలు మధ్యలోకి రానంతగా, మధ్యలో తలదూర్చనంతగా, మధ్యలో వేటికి అవకాశం ఇవ్వనంతగా నిజంగా ప్రేమిస్తున్నామా? గుండెల మీద చేతులు వేసుకొని చెప్పండి. చాలా లేదండి. మైనస్లు ఉన్నాయన్న, లేదన్నా, చాలా లేదన్నా. మైనస్లు ఉన్నాయి. అందుకే నేను మొదటి ప్రశ్న అడిగినప్పుడే చెప్పాను, బీ కేర్ఫుల్ అని. అంటే మీకు అర్థం 100% కాలే. నేను ప్రశ్న అడిగిన 100% ఎమోషనల్ ఎవరు నాకు జవాబు చెప్పొద్దని చెప్పాను ముందే. 100% 100% కాదు, కొంచెం లోపాలు. ఇప్పుడు ఉన్న పలంగా దేవుడు ఏం చెప్తే మీరు అది చేస్తారా? లేకపోతే ఉన్న ఊరును ఇల్లును అన్ని వదిలేసి నా కొరకు రండి అంటే వెళ్తారా మీరు? ఎంతమంది సిద్ధంగా ఉన్నారండి భార్య పిల్లలతో బయటకు వెళ్ళడానికి? ఇప్పుడు రమ్మంటే వెళ్తారా మీరు? ప్రభు నాతో మాట్లాడితే వెళ్తానన్నా నేను. చెప్పండి, ఎంతమంది ఉన్నారు? అంటే ఏదైనా కావచ్చు. ఆయన ప్రేమించడం అంటే ఆయన మాట వినడమే కదా. ఆయనను అత్యధికంగా గణపరచాలి, గౌరవించాలి, లోబడాలి. ఆయన లేకుండా ఒక క్షణం మన సొంత తీర్మానాలతో, మన బ్రతుకులో సొంత ఆలోచనలు, సొంత తీర్మానాలు దేవుణ్ణి కాదనేంత విధంగా ఉండకూడదు. ఏమంటారు? ఉన్నాయా లేవా? మనం చెప్పండి ఇప్పుడు. అవునన్నా, ఉన్నాయి. మైనస్లు ఉన్నాయి. 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 అంటే ఆ ప్రేమలోకి వెళ్తున్నామా? మన పరిపక్వతను సాధించాలనే తపన ఉందా? ఇప్పుడు నిజంగా చెప్తున్నాను, ఈ క్షణం నన్ను దేవుడు మాట్లాడు ఎటు వెళ్ళమంటే అలా వెళ్ళండి సిద్ధంగా. నా భార్య పిల్లలతో కలిసి ఎటన్నా ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. నేను కూడా నా భార్యను తీసుకొని ఎక్కడికైనా వెళ్తా. చూడండి, దేవుణ్ణి ప్రేమించడం అంటే మనం సులువైన విషయం అనుకుంటున్నాం. దేవుని ప్రేమించడం అంటే ఏదో ఇంట్లో భార్యను ప్రేమించినట్టు, లేకపోతే ఎవరినో ప్రేమించినట్టు అనుకుంటున్నాం. అది కానే కాదు. దేవుని ప్రేమించడం అంటే దేవుడు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే పూర్ణ ఆత్మ, నీ ఆత్మ మొత్తం ఎక్కడ గ్యాప్ లేకుండా ఆత్మతో ప్రేమించాలి. నీ మనస్సు కూడా, నీ మనసు సంపూర్ణంగా సర్వంగా దేవునికి అప్పగించుకోవాలి. అంతగా ఉండాలి. మనస్సులో కూడా ఎక్కడ రెండో థాట్ లేనంతగా ప్రేమను ప్రదర్శించాలి. నీ శక్తి చూడండి, అంటే నీకు ఏమేమైతున్నాయో, నీ ఆత్మ ఉంది, నీ మనస్సు, నీ శక్తి, బలము, అంటే ఫిజికల్గా కూడా నీ అన్ని రకాలుగా, మానసికంగా, భౌతికంగా, ఆత్మానుసారంగా, ఈవెన్ వివేకం అంటే జ్ఞానయుక్తంగా, అంటే అన్ని రకాలుగా ప్రేమించమంటున్నాడు. అంటే మైండ్ ఉండాలి, బాడీ ఉండాలా, ఆత్మ ఉండాలా, నీ లోపల ఏమున్నాయో అన్నిట్లో ఆయనను అన్నిట్లో సంపూర్ణంగా ప్రేమించాలంట. చూడండి, పూర్ణ ఆత్మ, పూర్ణ శక్తి, పూర్ణ వివేకం, పూర్ణ బలం, పూర్ణ మనసుతో, ఇవన్నీ ఏంటి అండి? పూర్ణంగా అంటే ఎక్కడ కూడాము అసంపూర్ణత లేకుండా, ఎక్కడ కూడా లోపం లేనంతగా దేవుణ్ణి ప్రేమించాలి. అపోస్తలులు అలా ప్రేమించారు కాబట్టి వారి జీవితాలు వెలుగుకరంగా, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి. నిజమా అండి? ఒక స్వార్థం ఉన్నటువంటి వ్యక్తి ప్రభు కొరకు అంటే ఆశీర్వాదకరంగా ఇతరుల కొరకు జీవించలేడు. హైలీ ఇంపాసిబుల్ అది. అవునా అండి? అవునయ్యా, అవును. Yes. ఇతరులకు బ్లెస్సింగ్గా ఉండలేడు, ఇతరులకు మేలుకరంగా ఉండలేడు. నిస్వార్థమైన ప్రేమ ఒక్కటే, నిస్వార్థమైనటువంటి నిజమైన ప్రేమ ఒకటే అది ప్రభువుకి మహిమకరంగా ఉంటుంది. అది ప్రజలకు క్షేమకరంగా ఉంటుంది. రెండు ఉంటాయి అందులో బెనిఫిట్స్. నిస్వార్థమైన ప్రేమలో 2 ఉపయోగాలు ఉంటాయి. ఇటు అంటే సంఘానికి ఉపయోగం ఉంటుంది, సమాజానికి ఉపయోగం ఉంటుంది. తద్వారా దేవునికి అత్యధికమైన మహిమ కలుగుతుంది. ఆ వ్యక్తి ద్వారా దేవునికి ఎక్కడ కూడా అవమానం కలగదు. అంటే మనం చాలా సులువు అనుకుంటాం. ఇది ఒకవేళ నిజంగా అయితే
నేను ఇంతగా మాట్లాడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే క్రైస్తవ ప్రపంచంలో దాని లోపం అడుగడుగున కనిపిస్తుంది. మీకెవరు శత్రువులు లేరా అండి? ఎవరు కొన్ని పేర్లు అంటే మీ మనసులో ఏ వ్యక్తి పేరు విన్నా ఎక్కడ కోపం గాని, ద్వేషం గాని రానటువంటి ఒక్క వ్యక్తి కూడా లేడా మీ లైఫ్‌లో? ఉన్నారు. మరి బంధువుల్లో, స్నేహితులలో ఎక్కడ కనీసం? బంధువులు అంటే మీరిప్పుడు పాస్టర్‌లతో మంచిగా ఉండొచ్చు. కొంతమంది పాస్టర్‌లు అంటేనే పడదు మీకు. మరి ఎలా అసలు? ఎలా చెప్పగలిగాం ఆ మాటని? సో, రెండోది నిన్ను వల్లే నీ పొరుగువాని ప్రేమించాలి. అది కూడా మొదటి దాని వంటిదేనంట. వాస్తవానికి 2 ఆజ్ఞలు లేవు. ఒకటే ఆజ్ఞ. మనం విడమరిచి చూసినప్పుడు 2 కనిపిస్తున్నాయి. రెండోది కూడా మొదటి దాని వంటిదే అన్నాడు. అవునండి? అర్థం కావడానికి రెండోదని వాడుతున్నాం కానీ, రెండోది మొదటిది ఏమైనా తేడా ఉందా? 2 సేమా? 2 సేమ్. రెండు ఒకదాన్ని ఒకటి Same, పోలి same. ఉన్నాయి. రెండు సేమ్ అన్న బొమ్మ 2 బొరుసులాగా ఒకే ఉంటుంది. స్థాయివా? ఒకటి తక్కువ చూడొచ్చా? ఒకటి తక్కువ నిర్లక్ష్యం చేయొచ్చా? లేదు లేదు రెండు సేమ్. రెండు సేమ్ అన్న సమతుల్యం. ఇగో మీరు ఇవన్నీ నాతో అది చేయకండి. నేను మిమ్మల్ని ప్రేమించట్లేదంటే, నేను దేవుని ప్రేమిస్తున్నాను. మిమ్మల్ని ప్రేమించాల్సిన అవసరం లేదు అన్న యాటిట్యూడ్, అన్న ఆలోచన విధానం కొంతమంది క్రైస్తవులకు ఉంటుందని విన్నాను. నేను ప్రాక్టికల్‌గా బహుగా చూసాను. బహుగా ఉంటుంది అన్న. అవునండి? చూస్తాం మేము కూడా. 100% నీతో నాకే సంబంధం దేవుతుడే. ఆ! మరి అలా ఎలా సాధ్యం? నాకు ఇప్పటికి అర్థం కాదు. సహోదరులు నిర్లక్ష్యం చేస్తూ దేవుని ప్రేమిస్తున్నాననే భ్రమలో చాలామంది క్రైస్తవ పరిచారకులు ఉన్నారా లేరా చెప్పండి మీరే. ఉన్నారు అన్న. మంది. మరి అదెలా సాధ్యం? నాకు ఇప్పటికి అర్థం కాని విషయమే. ఎంతోమంది అలాగా నేను దేవుని ప్రేమిస్తున్నాను. నిన్ను మాత్రం నీ గురించి నాకు అవసరం లేదు బ్రదర్. అనే దృక్పథం, అనే కోణం, అనే వైఖరి చాలా మంది లోపల ఉంటుంది. ఐ లవ్ గాడ్, ఐ డోంట్ లవ్ యూ. అంటే నేను దేవుని ప్రేమిస్తాను, నిన్ను కాదు. నా మనసు ఏంటిదో దేవుని తెలుసు. ఏమంటారండి? పెద్ద పెద్ద భారీ డైలాగులు ఉంటాయి కొంతమంది జీవితంలో, నేను వింటాను కొంతమంది నోటి నుండి. ఇగో నేను ఎలాంటి వాడినో నా దేవుని తెలుసు. నా మనసులో ఏముందో దేవుని తెలుసు. మిమ్మల్ని ప్రేమించకపోయినంత మాత్రాన నాకు దేవుని మీద ప్రేమ లేదని అర్థమా? ఏమంటారండి? అలాగే నా అంటారు. హృదయం, నా మనసు దేవునికి తెలుసు, నీకు తెలియకుండా ఏం ఆ. లేదన్నట్టు ఉంటానన్న. నా మనసు దేవుని తెలుసు, నా లోపల ఏముందో దేవుని తెలుసు. ఏదో నేను ఇలా ఉన్నంత మాత్రాన దేవుని ప్రేమించట్లేదని మీరు డిసైడ్ చేస్తారా? మీరు దేవుని కంటే గొప్పవాళ్ళా? మీరు ఇట్లా తీర్పు తీరుస్తారా నన్ను? నేనేమంటిదో నాకు తెలుసు, దేవుని తెలుసు. నీకు తెలియాల్సిన అవసరం లేదు. ఏమంటారండి? అంతే అంటారు. నీతో నాకు పని లేదు. ఈ డైలాగ్ సేమ్ ఉంటదన్న ఎవరికైనా. వావ్! మరి ఇట్లా ప్రేమించారో నాకు అర్థం కాదు. దేవుణ్ణి ప్రేమించడం అంటే మరి అంత ఎలా ప్రేమిస్తున్నాం దేవుణ్ణి చూద్దాం. దేవుని ఆజ్ఞలు 2 అత్యంత ప్రధానమైనవి. ఒకటి దేవుని ప్రేమించడం, రెండోది అలాగే పొరుగువానిని ప్రేమించడం. దేవుని ప్రేమించడం, పొరుగువానిని ప్రేమించడం. 4వ ప్రశ్న, ఇంతకీ ఈ ఆజ్ఞలు ఎలాంటివి? అంటే ఈ ఆజ్ఞలను దేవుడు బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు, అపోస్తులు, శిష్యులు దేనితో పోల్చారు? ఎలాంటివని చెప్పారు ఈ ఆజ్ఞలు? ఎలాంటివండివి? ఈ ఆజ్ఞలు ఎలాంటివి? అంటే వీటి ప్రాధాన్యత ఉందా? ఉంటే ఎంత ప్రాధాన్యత ఉంది? ఎలాంటి ప్రాధాన్యత ఉంది? హలో అండి. జీవితంలో మొదటి ప్రాధాన్యతనే ఇవ్వాలన్న, ఫస్ట్ ప్రయారిటీ. ఓకే, చూడండి, ఈ ఆజ్ఞలు ఎలాంటివి అన్నప్పుడు ఈ ఆజ్ఞల గురించి ఇప్పటిదాకా మనం చూసిన రిఫరెన్సులలో మీకు ఇవ్వబడిన రిఫరెన్సులను చూస్తే ఒక నొక్కి చెప్పబడినటువంటి మాటలు ఏంటి తెలుసా? మొదటివి, ముఖ్యమైనవి, ప్రధానమైనవి అనేటువంటి మాటలు చూస్తాం. మీరు ఈ రిఫరెన్స్లో చూడవచ్చు. ఏంటి అంట? ఇవి మొదటివంట, రెండోది ముఖ్యమైనవి అంట, 3 ప్రధానమైనవి. ముఖ్యమైనవి, ప్రధానమైనవి అంటే నొక్కి చెప్పడానికి కోసం నేను 2 మాటలు కూడా తీసుకున్నాను. బైబిల్లో 2 మాటలు కూడా చూస్తాం. మొదటివి అని అంటే అర్థం ఏంటిదండి? అవి మొదటివి అంటే అర్థం ఏంటివి? లేదా ముఖ్యమైనవి
ప్రధానమైనవి అంటే అర్థం ఏంటిదండి? ఫస్ట్ ప్రియారిటీ, ఫస్ట్ మొదటి ప్రాధాన్యత. ముందు ఉండవలసినవి. అంటే ముందు ఉండవలసిన అంటే ముందు పెట్టాలన్న వాటిని ఏదైనా ఇవే కలిగి ముందు ఉండాల్సినవి. అనుసరించాల్సినవి, ముందు ఆ మనిషి అవలంబించి అనుసరించాల్సినవి చూడండి. ముఖ్యమైన. ఈ ఆజ్ఞలు ఎలాంటివి అని అంటే మొదటివి అంట. మొదటివి అనేది ఎందుకు చెప్తున్నాడు? ఒక రక్షించబడినటువంటి విశ్వాసి, ఒక క్రైస్తవుని యొక్క, అందుకే నేను టైటిల్ ప్రాథమికమైన బాధ్యత, ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. ఏంటిది? క్రైస్తవుని యొక్క ప్రాథమికమైన బాధ్యత, ఒక రక్షించబడిన క్రైస్తవుని యొక్క ప్రప్రథమైనటువంటి రెస్పాన్సిబిలిటీ, ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఏదన్నా ఉంది అని అంటే ఈ ఆజ్ఞలు పాటించడమే. మరి క్రైస్తవులందరూ అన్నింటికంటే ముఖ్యంగా ఈ ఆజ్ఞలను పాటించే విధంగా మనం ప్రోత్సహిస్తున్నామా? ఈ ఆజ్ఞలు పాటించే విధంగా పురికొల్పుతున్నామా? ఈ ఆజ్ఞలు పాటించే విధంగా మన బోధలు ఉంటున్నాయా? ఈ ఆజ్ఞలు పాటించే విధంగా మన వ్యక్తిగత జీవితం ఉంటుందా? మరి మనల్ని చూసినా, మన దగ్గర బోధ విన్నా, అన్నింటికంటే ముఖ్యంగా వీటికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఇవే ముఖ్యం అన్నిటికీ. వీటి తర్వాతనే ఏదైనా అనేటువంటి యాటిట్యూడ్ మన లోపల ఉందా? వీటికంటే ముఖ్యం నాకేంటిది? సేవ ముఖ్యం, నాకు ప్రసంగాలు ముఖ్యం, నాకు లేకపోతే మరొకటి ముఖ్యం. అవునండి? ప్రజలు ఇబ్బంది పెట్టైనా ఒక మీటింగ్ పెట్టుకోవాలా, లేకపోతే ఇంకేదైనా చేయాలి. ఏది ముఖ్యమండి అన్నిటికంటే? దేవుని ఆజ్ఞను గైకొనడమే ముఖ్యం, ఫస్ట్ ప్రియారిటీ. చూడండి ఏంటిదంట? ఈ నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించడం, దేవుని ప్రేమించడం అన్నిటికంటే మొదటిదంట. ముఖ్యమైనవి అంటే నీ లైఫ్లో ఇవి అత్యంత ఇంపార్టెంట్ అయి ఉండాలా. అన్నిటికంటే ముఖ్యమైనది ఇదే, దీనికంటే మించింది లేదు. ఒకవేళ కాయిన్ కోణంలో చూసినట్లయితే క్రైస్తవుని జీవితంలో ఒకవైపు గ్రేట్ కమాండ్మెంట్స్ ఉంటే మరొక వైపు గ్రేట్ కమిషన్ ఉండాలి. అప్పుడే దానికి విలువ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మిమ్మల్ని సూటిగా ప్రశ్న అడుగుతున్నాను. మీరు వన్ సైడ్ ప్రింట్ ఉన్నటువంటి 2000 రూపాయల నోటుకి విలువిస్తారా, లేదా 2 సైడ్ల ప్రింట్ ఉన్నటువంటి ఒక 5 రూపాయల కాయిన్కి ఎక్కువ విలువ ఇస్తారా? ఏది కోరుకుంటారండి మీరు? 2000 రూపాయల నోటు చల్లదన్న, నడవదు, చల్లదు. 5 రూపాయల నోటే వాల్యూ. ఇప్పుడు ఒక దానికైతే వ్యక్తి దాన్ని అంగీకరిస్తాం. మనుషుల్ని ప్రేమించే దగ్గరికి వచ్చేసరికి అయితేనే మా కొలతలు మాకుంటాయి అన్న. ఇప్పుడు మీరు ప్రాక్టికల్గానే ఆలోచించండి, ప్రాక్టికల్గానే ఉండండి. ఇప్పుడు మీరు ఏం చూస్తున్నారు జనరల్గా సమాజంలో? ఒకటి, మనుషులను ప్రేమించకుండా పరిచర్య ఇవ్వడానికి ఎక్కువ చేసినానికి అబ్బాయి ఎంత గొప్ప పరిచారకుడో అనేది చూస్తున్నారా? లేకపోతే తన పరిధిలో తనకు తెలిసినంతగా మనుషులను ప్రేమిస్తూ తన పరిధిలో తనకు అప్పగించిన ఒకరిద్దరినైనా యేసు ప్రభుని యథార్థంగా వెంబడించే శిష్యులను చేయాలనే ప్రయాసపడుతున్నవాడు గొప్ప సేవకుడా? లేకపోతే మొదటిది నిర్లక్ష్యం చేసి రెండో దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేసి పరిచర్య అని ప్రపంచమంతా చుట్టేసినాడు గొప్ప సేవకుడా? మీరే చెప్పండి. యథార్థంగా నమ్మకంగా క్రీస్తును వెంబడించినట్టుగా ఇద్దరు ముగ్గురైనా చాలు, అదే నిజమైన పరిచర్య అన్న. మీరు కాయిన్కి ఒక వైపే చెప్పారు, నేను 2 వైపులు చెప్పాను. నేను కాయిన్కు 2 వైపులు ఉన్నాయి. ఒకవైపు సహోదరులను ప్రేమిస్తూ మనుషులను ప్రేమిస్తూ, రెండో వైపు శిష్యులను చేయడం. ఇవి ఒక ఆయన తన జీవితకాలం ఒకరిద్దరిని శిష్యులను చేశాడు మనుషులను ప్రేమిస్తూ. దేవుని దృష్టిలో ఇతడు మంచి గొప్ప సేవకుడా, నమ్మకస్తుడైన సేవకుడా? ఒకడు సహోదరులను ప్రేమించడం నిర్లక్ష్యం చేసి పరిచర్య అని చెప్పి తిరుగుతూనే ఉన్నాడు. సహోదరులను పట్టించుకోడు, సహోదరుల కష్టాలు ఇన్వాల్వ్ కాడు. కానీ ప్రపంచ దృష్టిలో గొప్ప సేవకుడు, ఇంటర్నేషనల్ ఇవాంజలిస్ట్, ఇంటర్నేషనల్ స్పీకర్ అనే పేర్లు ఉన్నాయి, బిరుదులు ఉన్నాయి. చర్చిలను చూస్తే అబ్బా గొప్ప పెద్ద చర్చి బిల్డింగ్ కట్టిండి, ఇట్లాంటి పేర్లు ఉన్నాయి. పెద్ద పెద్ద మినిస్ట్రీ చేస్తున్నాడని పేర్లు ఉన్నాయి. కానీ సహోదరులను ప్రేమించట్లేదు అనుకోండి, రైటా రాంగ్? దేవుని దృష్టిలో చెల్లుతుందా చెల్లదా? అది రాంగ్. అందుకే ఈరోజు మనం ఏం చూస్తున్నాం? ఎవరిని సేవకులని భావిస్తున్నాం అంటే ఈ 2 మిస్ అవుతున్నాం. కొంతమంది ఏంటంటే అబ్బాయి మంచిగా ప్రేమిస్తారని పట్టించుకుంటారు, కానీ ఆయన సత్యాన్ని అనుసరించి శిష్యులను చేయడానికో అది పట్టించుకోం. ప్రేమిస్తున్నాడు కదా చాలు. ఏమంటారండి? లేదన్నా, లేదు. రెండింటిని విడగొట్టొద్దండి. మనం రెండింటిని విడగొడుతున్నాం. ప్రేమను సత్యాన్ని విడగొట్టొద్దు.
అలాగే గొప్ప ఆజ్ఞలు గొప్ప ఆదేశాన్ని రెండు విడగొట్టొద్దు. అవునా అండి? ఎస్ ఆమెన్ ఆమెన్ ఎస్ గొప్ప ఆజ్ఞ పాటిస్తున్నాడు కాబట్టి గొప్ప ఆదేశం పాటించకపోయినా పర్వాలేదు, గొప్ప ఆదేశం పాటిస్తున్నాడు కాబట్టి గొప్ప ఆజ్ఞను పాటించకపోయినా పర్వాలేదు. ఏమంటారు? ఏదో ఒకటి మంచి ఉంది కదా. చెల్లవన్నాయి చెల్లవు రెండు లెక్కకు రావు. రెండు చేయాలి. సో ఈ ఆజ్ఞలు ఎలాంటివి అంటే మొదటివి ముఖ్యమైనవి ప్రధానమైనవి అండి. మరి ప్రధానమైన ముఖ్యమైన మొదటి అయిన ఆజ్ఞలను మనం ఎలా మన జీవితంలో నిజంగా వీటిని అత్యంత ప్రధానమైన వాటిగా పెంచుతున్నాం. మన వ్యక్తిగత జీవితంలో అన్నిట్లో ప్రేమించడం కంటే ఉపవాసాలకి ఇతరాత్ర కార్యాలకి ఆచారాలకి ప్రాధాన్యత ఇవ్వట్లేదంటారా? పండుగలకి పబ్బాలకి ప్రాధాన్యత ఇవ్వట్లేదంటారా? ఏమంటారు? ప్రేమించడం కంటే ఎక్కువ అడుగుతున్నాను. గ్రేట్ కమాండ్మెంట్స్ కంటే ఎక్కువగా ఇస్తున్నారు వాటికంటే ఎక్కువ వీటికే ప్రియారిటీ. సో ఎంత వద్దనుకున్నా వాస్తవం అయితే ఉందండి. ఏంటిది? గొప్ప ఆజ్ఞల కంటే మన జీవితంలో ప్రధానత సంతరించుకున్న విషయాలు అనేకం ఉన్నాయి. పండుగలు, ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు కదా ఎన్నో ఉన్నాయి. మనం క్రాస్ చెక్ చేసుకోం మనం నిజంగా సహోదరులను ప్రేమిస్తున్నామా? మనం చేసే వాటి వలన అసలు నిజంగా మన సహోదరుల ప్రేమను కనబరిచే విధంగా, సహోదరులను ప్రభువుకు దగ్గర చేసే విధంగా ఏమైనా ఉన్నాయా లేవా అనే పరీక్షలో ఒకవేళ వారు స్వయం పరీక్ష చేసుకుంటే అనవసరమైనటువంటి వాక్యానికి వ్యతిరేకమైనటువంటి అనేకమైన కార్యక్రమాలు మన సంఘాల్లో ఉండేవి కాకపోతుండే. సరే, నా ఐదో ప్రశ్న, ఇంతకీ సహోదరుడు అంటే ఎవరు? ఎవరు సహోదరులు? ఇంతకీ ఎవరిని సహోదరులు అని చెప్పుకోవాలా? ఎవరు సహోదరులు అంటే? చెప్పండి, ఎవరిని ప్రేమించాలా? ఇరుగు పొరుగు వాళ్ళు కదన్నా. అదే ఎవరు ఇంతగా ఇరుగు పొరుగు వారంటే? అవసరతలో ఉన్నవారు. ఓకే, ఇంకా ఎవరైనా? ఎవరినండి ఎవరిని ప్రేమించాలా? ఇబ్బందుల్లో ఉండి శ్రమలో ఉండి వారిని పరామర్శించగలిగిన వారు. ఓకే, మీతో చెప్పండి, అసలు ఎవరిని ప్రేమిస్తున్నారు? ఇప్పుడు నిన్న వాళ్ళని నేను దేవుని ప్రేమిస్తున్నా అని చెప్పిన వాళ్ళు చెప్పండి, ఎవరిని ప్రేమిస్తున్నారు మీరు? హలో అండి, శ్రమలు ఒక్కసారి చెప్పిన వాళ్ళు ఆగండి, మిగతా వాళ్ళకి ఛాయిస్ ఇద్దాం. మిగతా వారు ఎవరిని ప్రేమిస్తున్నారు? దేవుని ప్రేమిస్తున్నా అని చెప్పిన వాళ్ళు ఎవరిని ప్రేమిస్తున్నారు? ఇంతకీ మీకు తెలుసా ఎవరిని ప్రేమించాలో? సహోదరుని ప్రేమించాలని. అదే ఇంతకీ నేను నా ప్రశ్నకు జవాబు రాలేదు. సహోదరు అంటే ఎవరని అడుగుతున్నాను. ఇంతకీ ఎవరు ఈ సహోదరులు? క్రీస్తుని వెంబడించే వారే సహోదరులు. అది కరెక్టే. ఇంతకీ ఇక్కడ ప్రత్యేకత ఉందా లేకపోతే ఇంకేమన్నా ప్రత్యేకంగా ఉందా లేదా? అసలు ఇంతకీ ఉంది, ప్రత్యేకత ఉంది. చెప్పండి, ఎవరు సహోదరుడు అంటే? ఇబ్బందుల్లో ఉన్నవాడండి. ఓకే ఓకే, కొర్నేల్ గారు, ఏలే గారు, క్రాంతి చెప్పినప్పుడు ఇర్మియా గారు మెసేజ్ పెట్టినట్టు సహోదరుడు అంటే ఎవరు? ఇంతకీ ఎవరిని మనం ఎక్కువగా ప్రేమించాలా? సో అక్కర్లో ఉన్నవాడు, అవసరతలో ఉన్నవాడు, ఇబ్బందులో ఉన్నవాడు, శ్రమలో ఉన్నవారిని మరి మన జీవితంలో నిర్లక్ష్యం చేస్తూ పరీక్షల పేరు మీద, ఆచారాల పేరు మీద ముందుకు అడిగేస్తున్నామా? వీళ్ళని పట్టించుకుంటున్నామా మన జీవితంలో అనేది నిజంగా చాలా ప్రప్రదమైనటువంటి విషయం అండి. చూడండి, సహోదరులు అంటే మూడు అర్థాలు ఉన్నాయి. ఇంతకు ఎవరు? పొరుగువాడు ఎవరు అనే దానికి బైబిల్లో 3 అర్థాలు చూశాను నేను. ఏంటిదంటే, ఒకటి అక్కర్లో ఉన్నవాడు, రెండోది అక్కర్లో సహాయపడేవాడు, మూడోది నువ్వు ఎవరినైతే ద్వేషిస్తావో అతడే నీ సహోదరుడు. నువ్వు ఎవరినైతే ఎక్కువగా ద్వేషిస్తావో, ఎవరి పేరు చెప్తే నీకు నచ్చదో, ఎవరి పేరు చెప్తే నువ్వు ముఖం తిప్పుకుంటావో, ఎవరి పేరు చెప్తే నీ మనసులో ఆందోళన, కంగారు కలుగుతుందో వాళ్ళని ప్రేమించాలా. అవునా అండి? ఎస్ అన్న, ఎస్, అవును, ఆమేన్. మరి అనుకున్నాం మనం ప్రేమించడం అంటే నేను ప్రేమిస్తున్నాను అనేది ఒక కోణంలో వాస్తవమే అయి ఉండొచ్చు. కానీ రెండో కోణం కూడా ఉంది. నీ ప్రేమ ప్రాక్టికల్ కాదు. మేబీ పరిశీలించుకోండి మన ప్రేమ
వాస్తవమైనదో కాదో. చూడండి, లూకాసు వార్త 10వ అధ్యాయం 25 నుండి 27 వచనాలు మీ అందరూ తెలిసినవే. ఒక లా ఆఫ్ ద లాయర్, ఒక ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి, బోధకుడా, యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. రబ్బీ, నేను నిత్య జీవమునకు వారసుని కావాలంటే ఏం చేయాలని అడుగుతున్నాడు. ఇక్కడ మీరు చాలా శ్రద్ధగా వినాలి. ఎందుకో తెలుసా? నిత్య జీవాన్ని వారసుడు అవ్వడానికి, ఆజ్ఞలు పాటించడానికి ఏదో లింక్ ఉంది. నిత్య జీవానికి వారసుని కావాలంటే ఏం చెయ్యాలి అని అక్కడ వారసత్వం గురించి అడుగుతున్నాడు. అవునా? సో ప్రభు ఏమన్నాడు? ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అని అడిగాడు. ఏం చెప్తుంది? మీరు చెప్పాడు. ధర్మశాస్త్రోపదేశకుడు ఏం చెప్పాడు? పూర్ణాత్మతో పూర్ణ బలంతో దేవుని ప్రేమించాలి, అలాగే నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించాలి అని మీరు చెప్పిన జవాబులే ఈ ధర్మశాస్త్రోపదేశకుడు చెప్పాడు. చెప్పగానే యేసుప్రభు ఏమన్నాడు? అవునా, సరే, అలాగైతే నువ్వు అలాగే వెళ్ళి చేయము. ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి ఆ 2 ఆజ్ఞలను పాటించు అన్నాడు. పాటించు అనగానే ఈ ధర్మశాస్త్రోపదేశకుడు ఏం చేశాడు? తానే నీతిమంతుడైనట్టు కనబరుచుట కొరకు, తనలో ఏ లోపం లేదన్నట్టు కనబరుచుకుంట కొరకు, తనను చిన్నప్పటి నుండి ఇవన్నీ పాటిస్తున్నానని చూపించుట కొరకు ఏమన్నాడు? ఇంతకీ నా పొరుగువాడు ఎవడు అన్నాడు. అవునండి? అవునన్నా, అవును అడిగాడు. యేసుప్రభుని ఏమడుగుతున్నాడు? తను మంచివాడు అనిపించుకున్నట్టుగా, నీతివంతుడు అనిపించుకోవడానికి ఇంతకీ నేను ఎవరిని ప్రేమించాలన్నా, పొరుగువాడు ఎవడు అని అడిగాడు. ఇప్పుడు మిమ్మల్ని అడిగాను నేను, ఇంతకీ మీ పొరుగువాడు ఎవరు? సహోదరు అంటే ఎవరు? పొరుగువాడు ఎవడు అనగానే యేసు ప్రభు ఒక కథ చెప్పడం ప్రారంభించాడు. దాన్ని మనం మంచి సమరైన కథ అంటాం, గుడ్ సమరైటిన్ స్టోరీ. సో ఆ పొరుగు వాని కథ చెప్పడం ప్రారంభించాడు. ఒకడు వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు వెళ్తున్నప్పుడు అతని దొంగలు దారి మధ్యలో దోచుకున్నారు, కొట్టారు, ఉన్నది దోచుకొని వెళ్ళిపోయారు. సో ఈ సమయంలో ఒక యాజకుడు వెళ్ళాడు, చూసుకుంటూ పట్టించుకోలేదు. ఒక లేవీయుడు వెళ్ళాడు, అతడు పట్టించుకోలేదు. ఒక వ్యక్తి సమరయుడు వచ్చాడు ఆ ప్రాంతం నుంచి, ఆ దారిలో. సమరయుడు అతన్ని చేరదీసి తన గాయాలు కట్టి ద్రాక్షరసం దాగించి ఆయనను కట్టి మంచి ఒక పూటకులు వాళ్ళ ఇంట్లో వైద్యం కొరకు, తనకు ఆదరణ కొరకు, తన యొక్క పరిస్థితి చక్కగా మెరుగవడం కొరకు చేర్చాడు అని చెప్పాడు. ఈ స్టోరీ చెప్పి ఇప్పుడు చెప్పు, ఈ ముగ్గురిట్లో ఎవరు అతనికి పొరుగువాడు అని అడిగాడు. అంటే పొరుగువాడు ఎవరు అనేది ధర్మశాస్త్రోపదేశకునికి నేర్పిస్తున్నాడు యేసు ప్రభు. ఇంతగా పొరుగువాడు ఎవడు? ఇప్పుడు చెప్పు. నీకు బాగా తెలుసు కదా, ఈ కథలో గాయపడిన వానికి పొరుగువాడు ఎవడు అని అడిగాడండి. అవునండి? అవునన్నా, అతని మీద జాలి పడిన వాడే అని చెప్పిండు. గాయపడిన వానికి పొరుగువాడు ఎవడంటే, గాయపడిన వానికి పొరుగువాడు యాజకుడు కాదు, లేవీయుడు కాదు. వాస్తవానికి గాయపడిన వాడు వీళ్ళ ప్రాంతం నుంచి వచ్చిన వాడే. అవునా అండి? వాళ్ళ ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి అంటే బహుశా యెరూషలేముకు చెందిన వ్యక్తి, అంటే యూదులకు చెందిన వ్యక్తి. అవునా అండి? అవును. ఆయన సమరయుడు అయితే కాదు కదా. కాదు. సో యాజకుడు ఉన్నాడు, లేవీయుడు ఉన్నాడు, పట్టించుకోవాలా? ఎవరు పట్టించుకున్నారు? ఒక పొరుగు ప్రాంతం వాడు కదా. యెరూషలేముకు పొరుగున ఉన్న ప్రాంతం ఏంటిది? సమరయ పట్టణం. అవునండి? వేరే వీళ్ళ ప్రాంతానికి, వీళ్ళ పట్టణానికి చెందని మరొక వ్యక్తి కదా, వేరే పట్టణానికి చెందిన వ్యక్తి, వీరి చేత ద్వేషించబడే ఒక వ్యక్తి, వీరి చేత అసహించుకునేటువంటి ఒక వ్యక్తి, వీరు మాట్లాడరు అలాంటి వాళ్ళతో సహవాసం చేయనటువంటి ఒక వ్యక్తి. అవునండి? అపరిచితుడు అంతే. సో ఆ వ్యక్తిని ఏమన్నాడు? ఈ ధర్మశాస్త్రోపదేశం అడిగితే ఏమన్నాడు? ఎవడైతే అతనికి సహాయం చేశాడో అతడే అన్నాడు కదా. సమరయుడు, దాని అర్థం ఏంటిది? పొరుగువాడు ఎవరండి? సమరయుడు. జాలిపడి సహాయం చేసిన వాడు. జాలిపడి, వాస్తవానికి జాలిపడి సహాయం చేసిన వాడు ఎవరు? సమరయుడు. జాలిపడి సహాయం చేసిన వాడు సమరయుడు. చూడండి, యూదులకి సమరయుడు అనే పదం ఉచ్చరించడం కూడా ఇష్టం ఉండదండి. జనరల్గా వాళ్ళు 2-3 పదాలు పలకరు నోటి నుండి ఎక్కువగా. యెహోవా అనే పదాన్ని ఉచ్చరించాడు, భయం, అది పవిత్రమైన పేరు కాబట్టి ఆ భయం ఉంటుంది. రెండోది పంది అనే పదం వాడరు. మూడోది ఈ సమరయులు అనే పదాన్ని కూడా ఉచ్చరించారు. బహుశా ధర్మశాస్త్రోపదేశకుడు ఇష్టం లేకుండా అయిష్టంగానే సమరయుడు అని చెప్పకుండా ఏమన్నాడండి?
జాలి పడిన వాడు అని చెప్పిండు అన్న. జాలి పడిన వాడే అంటున్నాడు, సమరుడు అని చెప్పలేదు, జాలి పడిన వాడే అన్నాడు. చూడండి, యేసు ప్రభు జవాబు వెంటనే ఏమన్నాడు? అలాగా, నువ్వు పొరుగువాడు ఎవడు అని అడిగావు కదా, వెళ్ళి నువ్వు ఆ పొరుగువాని ప్రేమించు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ధర్మశాస్త్రోపదేశకుని పొరుగువాడు ఎవరండి? సమరయుడు అక్క ధర్మశాస్త్రోపదేశకుని పొరుగువాడు ఎవడు చెప్పండి? హలో అండి, ఎవరిలో ఉన్నవాడు పొరుగువాడు, సహాయపడువాడు. తమ్మల్లో ఓకే. ఆపదలో ఇబ్బందిలో ఉన్నవాడు. నేను మళ్ళీ ఆలోచిస్తున్నాను. ఇప్పుడు నేను గాయపడ్డోని పొరుగువాడేవాడు అనగట్లేదు, నేను ధర్మశాస్త్రోపదేశకుని పొరుగువాడేవాడని అడుగుతున్నాను యేసు ప్రభు యొక్క ఉద్దేశం ప్రకారం. శత్రువు కావచ్చు అన్న. మీరు వినట్లేదు, ఎందుకంటే శ్రద్ధగా వినట్లేదు. ఇప్పుడు ఈ స్టోరీ అంతట్లో యేసు ప్రభు వెళ్ళి నువ్వు అలాగే చేయమని అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు గాయపడినోనికి పొరుగువాడు సమరుడు అని చూపించాడు. సహోదరుడు గాయపడినవాడు. నేను అడుగుతుంది, ధర్మశాస్త్రోపదేశకునికి పొరుగువాడేవాడు. నువ్వు వెళ్ళి అలా చేయమంటే యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి? అలా చేయమంటే ధర్మశాస్త్రోపదేశుడు ఎలాంటి అనుభవింపు ఇచ్చాడు? ధర్మశాస్త్రోపదేశకునికి యేసు ప్రభు ఎలాంటి అనుభవింపు ఇచ్చాడు? ఎలాంటి అప్లికేషన్ ఇచ్చాడు? నువ్వు వెళ్ళి అలాగే చేయమని అంటే దాని అర్థం ఏంటి? అక్కర్లో ఉన్న వారికి అవసరతల్లో అక్కర్లో సహాయపడే వారికి సమరయులను కూడా ప్రేమించాలనే ఉద్దేశం. వెరీ గుడ్ సామెల్ కిరణ్. ఇక్కడ మీరు పాయింట్ ఒకటే కోణంలో చూస్తారండి, రెండో కోణం చూడడానికి అస్సలు ప్రయత్నం చేయట్లేదు. వాస్తవం చెప్పాలంటే యేసు ప్రభు ఏమంటున్నాడు? మీరు సమరయులను ద్వేషిస్తారు, ఇప్పుడు వెళ్ళి ప్రేమించు అంటున్నాడు. అవునండి? అవునన్నా, అవును. అర్థమవుతుందా అండి? ఎస్. ఎంతమంది నిజంగా అర్థమైంది ప్రేమించమని. చెప్పండి ఈ మాట. ద్వేషించే శత్రువును ప్రేమించమని అర్థం. సమరయులనే మాట వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని ప్రేమించమంటుండే దేవుడు. ఒకవేళ కేవలం పొరుగువాడంటే అక్కర్లో ఉన్నవాడు, సహాయం చేసేవాడు అని అర్థంతో చెప్పాలనుకుంటే ఆ యూదుల నుంచి వెళ్ళి ఇంకొకటి వచ్చినప్పుడు దారిపోవడం ఆయన గురించే చెప్పేవాడు యేసు ప్రభు. అవునండి? అవును. ఇప్పుడు యేసు ప్రభు ఇంటెన్షనల్గా ఎందుకు చెప్తున్నాడు? యేసు ప్రభు ఇంటెన్షనల్గా చెప్తున్నాడు సమరయుని గురించి? సమరయుడు గురించి ఉద్దేశపూర్వకంగా చెప్పాడండి? హలో, అవునన్నా. అవును, ఉద్దేశపూర్వకం చెప్పాడు. అవును. జరిగిన స్టోరీ చెప్తున్నాడా? ఈయనకు బుద్ధి చెప్పడానికి, ఈయనకు అర్థం చేయించడానికి కావాల్సుకున్నాడు సమరయుని పెట్టాడు యేసు ప్రభు? కావాల్సుకునే పెట్టాడు అన్న, జరిగిన స్టోరీ ఏం కాదు. అవునా కదండి? అవునన్నా. ఎస్. ఈ స్టోరీ అంతట్లో ఒక అద్భుతం ఏంటిదంటే యేసు ప్రభు ఇతనికి బుద్ధి చెప్పడానికే సమరయుని తీసుకొచ్చి పెట్టాడు, వెళ్ళి ప్రేమించాలి. ఇప్పుడు ఎవరిని ప్రేమించాలా? శత్రువును ద్వేషించిన వారిని. సమరయులను ప్రేమించడం ఈజీ అండి? యూదులకి కష్టమా? చాలా కష్టం, పలకడానికే వీలు పడదు, ప్రేమించడం సాధ్యమేనా అని. అర్థమవుతుందా అండి? ఎస్. ఇప్పుడు మిమ్మల్ని నేను అన్నాను అనుకోండి, ఇప్పుడు మీ తోడి కోడళ్ళనో, తోడి అల్లులనో, మీ అత్తమామలనో, మీ బావమరుదులో మీకు ఎవరైతే పడదో, మీ కుటుంబ సభ్యుల్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళనే ప్రేమించండి అని చెప్పండి అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? అబ్బా అన్న, ఎవరినైనా ప్రేమించవచ్చు కానీ ఇంట్లోను అది సాధ్యపడదు, వీలు పడదు, దాని వాళ్ళని పక్కన ప్రేమించడం ఏంటిదండి? అసలు విచిత్రం కాదా? ఏమంటారు? వాళ్ళలోనో కదా, బాబాయిలను, పిన్నిలను, మన అన్నదమ్ములను, అక్క చెల్లెలను, రక్త సంబంధికులను, చుట్టుపక్కల ఉన్న వారిని, అంటే ఎలాంటి భూమి జాగల దగ్గర గొడవలు రాకుండా గొడవలు ఉన్న వాళ్ళను ఏమంటారు? అవునవునవును. మీకు నష్టం కలిగించిన వారిని, మీ హృదయాలను, మనసులను గాయపరిచిన వారిని ప్రేమించు అని చెప్పినాం అనుకోండి, ప్రేమిస్తారా? ప్రేమించరా? కరెక్టే. ఆ టాపికే పక్కన పడేయండి అంటారు. ఇప్పుడు చెప్పండి అమ్మా, మీరు చాలా మంది జవాబు చెప్పారు నేను ప్రేమిస్తున్నానని. ఇప్పుడు 5వ ప్రశ్న దగ్గరికి వస్తారు, మనం కొంచెం అంటే ముందు వెళ్తుంటే కష్టంగా ఉందా, కంఫర్ట్గా ఉందా? వామ్మో, బాగా కష్టంగా ఉంది.
అంటే నేనైతే సులువుగా చూడలేదు. నేను ఇది 2005లో ఈ నోట్స్ తయారు చేస్తున్నప్పుడు నిజంగా మనం ప్రేమిస్తున్నామా అనేది నేను ధ్యానిస్తున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. దేవుని ప్రేమిస్తున్నాను అనుకోవడం చాలా సులువైన విషయం. అవునండి? ఎస్ ఎస్ సులువా కష్టమా? అనుకోవడం సులువే. అనుకోవడం సులువే, చేయడమే కష్టసాధ్యం అది. సంఘంలో పాట పాడుతున్నప్పుడు పూర్ణాత్మతో పూర్ణ బలంతో ఆరాధించునని పాట పాడుకోవడం ఎంత సులువండి? అక్కడ కన్నీళ్లు అవును. గార్చడం కూడా సులువే. అవునా? ఎస్ అవును. దిగబడేస్తుంది. బయటికి రాగానే ఆ పాట అయిపోయి బయటికి రాగానే నువ్వు ఇష్టపడని వ్యక్తి ఎదురైంది అనుకో, ఎలా ఉంటుంది చెప్పండి? అంధకార శక్తి పని నాయన. ఆ? సైతాన్ గాడు ఎదురు వచ్చినట్టు అన్న. అబ్బా, కదా. కొంతమంది అలా కూడా డైరెక్ట్ బయట వాళ్ళతో చెప్పుకున్న వాళ్ళు ఉంటారు, సైతాన్ లాగా ఎదురైండు. అవునా? అవును. చూసినావా? మనకి ఎవరు సైతానో కూడా తెలియదు మనకు. అవునా? ఎస్ ఎస్ మనకు నచ్చిన వాళ్ళందరూ సైతాన్లు. ఏమంటారండి? అవును. ఏమంటారు? మనకి నచ్చిన వాళ్ళు సైతాన్ గాళ్ళే. ఎంత గొప్పలం అండి మనం. చాలా చాలా గొప్పలం. ఏమంటావు కేఫా? గొప్ప వాళ్ళు ఎట్లయితారన్న సైతాన్ ద్వేషించే వాళ్ళు. సైతాన్ బ్యాచ్ లాగా ఫీల్ అవుతాం. ఆ, కదా, మనందరికి ఒక సైతాన్ బ్యాచ్ ఉంటుంది. నిజమే. అసలు ఎంత భయంకరంగా ఒక వ్యక్తి, మనం ఒక సైతాన్ బ్యాచ్ని క్రియేట్ చేసినామంటే ఎంత గొప్పలం అండి. దేవుని ప్రేమలో ఎంత ఎదిగినట్టు చెప్పండి. బలహీనులు అన్న, చాలా బలహీనులు. కదా, ఎంత ఉన్నతమైన స్థాయికి ఎదిగితే ఆ మాట అంటారు చెప్పండి. అంటే దేవుని ప్రేమలో ఎంతో ఉన్నతమైన స్థాయికి ఎదిగితే గానీ అట్లాంటి సైతాన్ బ్యాచ్ ఉండదు. ఏమంటారు? లేదన్న. బలహీనులు అన్న, బలహీనులు. ఎలా ప్రేమిస్తున్నామా అండి, నాకు ఇప్పటికీ అర్థం కాదు. ప్రేమించడం అంటే సహోదరుడు అంటే ఎవరు? ఒకటి అక్కర్లో ఉన్నవాడు. నిజంగా నీ కళ్ళ ముందు ఒక సహోదరుడు అక్కర్లో ఉన్నవాడు ఉన్నాడు అని తెలిసి కూడా నువ్వు ఏమాత్రం కనికరం చూపించకపోతే, ఏమాత్రం నువ్వు బాధను వ్యక్తం చేయకపోతే, ఏమాత్రం విచారాన్ని వ్యక్తం చేయకపోతే, ఏమాత్రం పరామర్శించకపోతే ఉమ్, మరి ప్రేమించినట్టు ఎలా అవుతుందండి? రెండోది, నీకు పొరుగువాడు ఎవడో తెలుసా? నీ పక్కన కూర్చుంటాడు కాదు. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీకు ఎవరైతే సహాయపడతాడో అతడే నీ నిజమైన పొరుగువాడు. నీ నిజమైన సహోదరుడు అంటే నీ మనసుకు నచ్చినట్టు నడుచుకునేవాడు కాదు. నువ్వు కష్టాలలో శ్రమలలో ఉన్నప్పుడు నిన్ను ఎవరైతే ఆదుకుంటారో, ఎవరైతే సహాయం చేస్తారో, ఎవరైతే నేను ఆదరిస్తారో, ఎవరైతే ఓదారుస్తారో అతడే నిజమైన నీ పొరుగువాడు. అవునా అండి? ఎస్ ఎస్ అవునన్నా, ఎస్ ఆమేన్. మూడోది, నీ కుటుంబ సభ్యులలో, నీ చుట్టుపక్కల వారిలో, నీకు తెలిసిన వారిలో, నీ బంధువులలో, నీ స్నేహితులలో, నీ ఇరుగు పొరుగు వారిలో, నీ రక్త సంబంధికులలో ఎవరినైతే నువ్వు ద్వేషిస్తావో, ఎవరి పేరు వింటే నీ మనసులో, నీ హృదయంలో కంగారు, ఆందోళన, చింత కలుగుతుందో వెళ్ళి వాళ్ళని ప్రేమించడమే నిజమైన ప్రేమ. నిజమైన ప్రేమించినట్టు. ఇంటి పక్కలతో చాలా మందికి పడదు. మరి వాళ్ళ పట్ల ప్రేమ లేకపోతే ఎలా ఉంటుందండి? హలో, నిజమే అయ్యా. ఓకే. ఒకవేళ వాళ్ళు క్రైస్తవులు అయితే ఇంకెక్కువ ప్రేమించాలి. అవునా అండి? అవునవును. సో బైబిల్ శత్రువునే ప్రేమించమని చెప్తుంది. యేసుప్రభు బోధలు ఏముందండి? శత్రువుని ప్రేమించమన్నా, శత్రువును ద్వేషించమన్నారా? శత్రువును ప్రేమించాలి, ద్వేషించే వారి కొరకు ప్రార్థన చేయాలని. కదా, శత్రువుని కూడా ప్రేమించాలి. అది బైబిల్ చెప్తున్నటువంటి బోధ. మన చుట్టుపక్కల మనల్ని ద్వేషించే వారిని కూడా క్షమించగలగాలి, వాళ్ళ గురించి ప్రార్థించగలగాలి, వాళ్ళ గురించి మనం అధ్యయగలగాలండి. వాళ్ళ పట్ల ప్రేమను కనబరచగలగాలి. బైబిల్ బోధ ఈవెన్ శత్రువు ఆకలి కొంటే అన్నం పెట్టమంటుంది, భోజనం పెట్టమంటుంది. అవునా అండి? అవునయ్యా, అవును. అంటే శత్రువు కూడా కష్టం వస్తే సహాయం చేయమంటుందా బైబిల్? చేయొద్దంటుందా? చేయాలి. చూడండి, శత్రువు కూడా ఆకలి కొంటే భోజనం పెట్టుందంటే బైబిల్ యొక్క బోధ ఎంత శ్రేష్టమైనదో ఆలోచించండి. అంటే మరి మనం ప్రేమిస్తున్నామని చెప్పుకుంటూ ద్వేషిస్తూ ప్రేమ ఎలా అవుతుందండి? ఓకే, మీ ఆలోచన ప్రకారం, మీలో కొంతమంది ఆలోచన ప్రకారం ద్వేషం ప్రేమలో ఒక భాగం. ఏమంటారండి?
అలా అనుకుంటున్నారా? హలో అండి. దేశం ప్రేమలో ఒక భాగం అంటారు. భాగం కదా, ఏమంటారు? కాదన్నా, కానే కాదన్నా. దేశించడం ఎట్లా ప్రేమ అయిద్దయ్యా? హ్మ్. మా బైబిల్లో అట్లా రాసుకున్నావా? అదే మీ పర్సనల్ బైబిల్ వ్యతిరేకం, అలా దానికి రాసుకున్నారేమో నాకు డౌట్ వచ్చి అడుగుతున్నానండి. నేను స్పృహలోనే మాట్లాడుతున్నాను, స్పృహ లేకుండా మాట్లాడట్లేదు. అన్నా అన్న సో సరే, 6వ ప్రశ్న. ఈ ఆజ్ఞలు దేనికి ఆధారమై ఉన్నవి? ఈ ఆజ్ఞలు దేనికి ఆధారమై ఉన్నాయి చెప్పండి. ప్రేమకు. ఇంకా ఎవరైనా? ఈ ఆజ్ఞలు దేనికి ఆధారమై ఉన్నవి? ప్రవక్తలకును ధర్మశాస్త్రం అంతటికి ఆధారమైనది. వెరీ గుడ్. సో జాన్ ఐజాక్ చెప్పినట్టుగా ఈ ఆజ్ఞలు దేనికి ఆధారమై ఉన్నవి? ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు ఆధారమై ఉన్నవంట. అంటే ఇది ఎంతో శ్రేష్టమైనది. మీరు ఎప్పుడన్నా ఇది ఆలోచించారా? డీప్గా స్టడీ చేశారా? ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు ఈ ఆజ్ఞలు ఆధారమై ఉన్నవి. అంటే ఈ ఆజ్ఞలు లేకపోతే ధర్మశాస్త్రం లేదు, ప్రవక్తలు లేరు అని అర్థం. తెలుసా మీకండి? అవునన్నా. మీకు అర్థమైంది? ఎప్పుడన్నా ఈ కోణంలో ఆలోచించారా? ఒకవేళ ఈ 2 ఆజ్ఞలు లేకపోతే ధర్మశాస్త్రమే లేదు, ఈ 2 ఆజ్ఞలు లేకపోతే ప్రవక్తలు కూడా లేరు. ఎందుకో తెలుసా అండి? ఎందుకు చెప్పండి అసలు? ఈ 2 ఆజ్ఞలకు ధర్మశాస్త్రానికి ప్రవక్తలకు ఏం సంబంధం? సరే, ధర్మశాస్త్రం పక్కన పెడితే ప్రవక్తలకు ఏం సంబంధం చెప్పండి? దేవుని నోటి మాట పలికిన వారే ప్రవక్తలు కదన్నా. దేవుని మాటే పలికిన వారు ప్రవక్తలు. నేను ఈ 2 ఆజ్ఞలతో సంబంధం ఏంటని అడుగుతున్నాను. ఈ 2 ఆజ్ఞలు ప్రవక్తలకు ఆధారం అంట. ఎలా ఆధారం? అసలు మీరు ఆధారం చేసుకునే వాళ్ళు ప్రవచించారని చెప్తున్నాడు. ఇప్పుడు మీకు శ్రద్ధగా వినండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ 2 ఆజ్ఞలు తీసేస్తే ధర్మశాస్త్రం లేదు. తెలుసా అండి మీకు? హలో, అర్థం కావట్లేదండి మాట. అర్థం కావట్లేదా? ఆలోచించండి, అర్థమవుతుంది. కొంచెం బ్రెయిన్ కొంచెం వాడితే మంచిగా కొంచెం ఆలోచించండి. ఈ 2 ధర్మశాస్త్రం ఆజ్ఞలు లేకపోతే ధర్మశాస్త్రం లేదు అంటున్నాను, ప్రవక్తలు కూడా లేరు అని ధర్మశాస్త్ర నేను అంటున్నాను. సారమంతా, భావమంతా ఈ ఆజ్ఞల్లోనే విడి ఉందన్న. ధర్మశాస్త్ర ఓకే. సారమంతా 10 ఆజ్ఞలను ఈ 2 ఆజ్ఞల్లోనే కుదిర్చారు కదన్న. అంటే ధర్మశాస్త్రం అంటే ఓన్లీ 10 ఆజ్ఞలే అంటున్నావు అయితే? ఏమంటారు? ఈ 2 ఆజ్ఞలు లేకపోతే పాత నిబంధన లేదంట, ప్రవక్తల గ్రంథాలు లేవు అంటుంది బైబిల్. ఇది ఒక్కసారి లేదు, మీరు చాలా సందర్భాలు చూస్తారు. గలతీల రాష్ట్ర పత్రికలో కానీ రోమ పత్రికలో కూడా దీన్ని సారాంశం చూస్తాం. సో ఈ ఆజ్ఞలు దేనికి ఆధారమైనాయంట? ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు ఆధారం ఉన్నాయి. ఒకవేళ దేవుడు ఈ ఆజ్ఞలు ఇవ్వకపోతే అసలు పాత నిబంధన రాయటానికి అసలు ఆస్కారమే ఉండేది కాదు. మీరు ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే అది చాలా క్రిస్టల్ క్లియర్గా తేట తెల్లంగా అర్థమవుతుంది. ధర్మశాస్త్రం అంతట్లో కూడా ఒకటి దేవుని ప్రేమించాలి, రెండోది పొరుగువాని ప్రేమించాలనే 2 నియమాల మీదనే మిగతా ధర్మశాస్త్రం అంతా ఆధారపడి ఉంది. అవునా అండి? ఇప్పుడు పొరుగువానికి నువ్వు నష్టం కలిగిస్తే ఆ నష్టాన్ని ఇలా తీర్చాలి. నువ్వు పొరుగువానికి కీడి చేస్తే, ఒక ఎద్దునైనా గాడిదకైనా నష్టం కలిగిస్తే మళ్ళీ ఆ నష్టాన్ని ఇలా తీర్చాలి. అంటే చూడండి, అంటే ఒక సహోదరునికి నీ వలన నష్టం కలిగితే మళ్ళీ నీ వలన సహోదరునికి ఎలా మేలు కలిగించాలనేది ధర్మశాస్త్రం యొక్క నియమం. అవునా అండి? అవునన్నా. అవును. అవునన్నా. న్యాయనిత్తికం. మొదటిది దేవునికి విరోధంగా ఏం చేయకూడదు, అంతే కదా? అవునన్నా. దేవుని ప్రేమించడాకుండా ఎవరిని ప్రేమించినా దేవుడు అంగీకరించడు. ఆ విషయాలే రాయబడి ఉన్నాయి. ప్రజలు దేవుని నుండి తొలగిపోయి మరొక వ్యక్తిని ప్రేమించిన, అంటే మరొక
దేవునికి మించి దేవుడు చెప్పిన కోణంలో కాకుండా ఆయన ఆజ్ఞను మీరే విధంగా ప్రవర్తిస్తే, ఆయనను కాకుండా మరొక వ్యక్తిని పూజిస్తే, భూమి కింద కానీ ఎక్కడ కానీ ఆయన తప్పించి ఇంకెవరైనా ఆరాధిస్తే ఈ ఆజ్ఞను మీరినట్టు. అంటే ఈ రెండింటినే విషదపరుస్తుంది ధర్మశాస్త్రం అంతా. అవునండి? అవునన్నా, అవును. ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ పాత నిబంధన అంతా పరిశీలిస్తే దేవునికి విరోధంగా పాపం చేయడము, సహోదరులకు విరోధంగా పాపం చేయడం, ఈ రెండింటినే ఖండించుకుంటూ వచ్చింది. అవునండి? ఈ రెండింటినే బోధించుకుంటూ వచ్చింది. అంతకుమించి ఏమైనా ఉందా? హలో అండి. అవునన్నా, ధర్మశాస్త్ర సారం అంతా ఈ రెండిట్లో మిడిల్ ఉంది. అవునన్నా. ఈవెన్ మీరు యెషయా నుండి మలాకి వరకు చదివిన ప్రవక్తల గ్రంథాల సారాంశం కూడా అదే. ఇశ్రాయేలు ప్రజలు ద్రోహులైరి యూదాకు వ్యతిరేకంగా నడుచుకున్నారు అంటే పక్కల గురించి పట్టించుకుంటున్నారు, ఒకటి దేవుని విరోధంగా ప్రవర్తిస్తున్నారు. రెండే కదండి. ఒకటి దేవుని అవునన్నా, ప్రేమించకపోవడం, తమ పొరుగు వారి యొక్క పరిస్థితులు ఎలా ఉన్నా కూడా పట్టించుకోకుండా, అవునా, ఇష్టానుసారంగా జీవించినందుకే గద్దించబడ్డారు. ప్రవక్తలు వచ్చి ఎందుకు గద్దించారండి? ఎందుకు తీర్పును ప్రకటించారు? ఎందుకు శిక్షలను ప్రకటించారు వాళ్ళు? హలో ఈ అండి. రెండిట్లో లోపం ఉండడం వల్ల, ఈ రెండిట్లో ఏదో ఒక లోపం ఉండడం, లేదా రెండు లోపాల వల్ల దేవుని ప్రేమించట్లో ఈ సహోదరుని రెండు ప్రేమించట్లేదు. కాకుండా వేరే కారణం ఏమైనా ఉందో చెప్పండి. లేదన్న. మీకు అర్థమైంది అసలు ప్రవక్తల సారాంశం, ధర్మశాస్త్రం యొక్క సారాంశం. అఫ్ కోర్స్ అన్నిట్లో యేసుక్రీస్తుని గురించి ఉంటుంది, అందులో డౌట్ లేదు. దాని గురించి ఈ రెండు ఆజ్ఞలు ఎలా ఆధారమై ఉన్నవో చెప్తున్నా. ఇప్పుడు చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. దావీదు కాలంలో ఒక కరువు వచ్చింది. వచ్చిందా అండి దావీదు రాజుగా ఉన్నప్పుడు? హలో అండి. వచ్చిందన్న. కరువు వస్తే దావీదు ఏం చేశాడు? దేవుని దగ్గర విచారణ చేశాడు. చేశాడా అండి? చేసిండన్నా. విచారణ చేస్తే దేవుడు ఏమని చెప్పాడు? కరువు కారణం ఏమని చెప్పాడు? హలో అండి. ఇజ్రాయెల్ జనాన్ని లెక్కించినప్పుడు సందర్భం అన్నది. కాదు కాదు. వాళ్ళని చంపాలనా? దేవుడు ఏమన్నాడు? నీకంటే ముందున్నటువంటి సౌలు ఒక ప్రాంతం వాళ్ళని, ఒక దేశం వాళ్ళని మీద మీ మీద యుద్ధం చేయము, మీ మీద అటాక్ చేయమని చెప్పాడు. అవునా? చెప్పేం చేశాడు? ఆ నిబంధన మీరాడా మీరు లేదండి? హలో అండి. ధూపం వేయటానికి వెళ్ళినప్పుడు అన్న సందర్భం ఇది కాదు కాదు. అప్పటికి ఇంకా దావీదు రాజు కాలేదు కదా. అంటే మీకంటే ముందు ఒక రాజుని తొలగించి తిని అని చెప్తురు కదన్న. ఈ అవివేకపు కార్యం ఒక్క జరిగింది. నిమిషం. ఇప్పుడు అదంతా వద్దు డిస్కషను. అక్కడ కాదు. మీరు చూడండి, ఆయన రాజు అయిన తర్వాత కరువు వచ్చింది. కరువు కారణం ఏంటంటే సౌలు ఒక ప్రాంతం వాళ్ళ మీద యుద్ధం చేయనని చెప్పేసి ఆజ్ఞను, ఆ నిబంధన మీరి వాళ్ళ మీద యుద్ధానికి వెళ్తాడు. మళ్ళీ మీరు చూడండి ఆ సందర్భం, నేను తర్వాత రిఫరెన్స్ చెప్తాను. సో ఆ సందర్భంలో చెప్తాడు, ఇలా ప్రేమించలేదు అంటే వాళ్ళను నిబంధన, అది దేవుడు నిబంధన మీరు తప్పుకోడు. ఇవి రెండు అద్భుతమైనటువంటి కొన్ని నిబంధనలు ఉంటాయి బైబిల్లో. నిబంధన మీరిన సందర్భంలో చూస్తాం అక్కడ. అంటే కీడు చేయనని చెప్పి కీడు చేస్తాడు అన్నట్టు. ఆ కీడుకు ప్రతిఫలంగా ఇక్కడ కరువు రావడం మనం చూస్తాం. ఒకవేళ అది అలాగే ఉందో లేదో ఒకసారి నేను మళ్ళీ రిఫరెన్స్ చూపించి చెప్తాను. సరే, చూడండి, ధర్మశాస్త్రం అంతట్లోనూ ప్రవక్తల గ్రంథాలన్నింటిలో కూడా దేవునికి వ్యతిరేకంగా, సహోదరులను ప్రేమించకుండా ఆ ప్రేమకు వ్యతిరేకంగా, అందుకే చాలా సందర్భాలలో ఏమంటారు? మీరు నీతిని న్యాయాన్ని విడిచిపెట్టారనే మాటలు వినియోగిస్తారు. అవునండి? నిజమా కదండి? అవునన్నా, అవును. మీరు మన ఆరాధన అంశంలో కూడా చూసాము. యెషయా గ్రంథంలో కావచ్చు, మీకాలో కావచ్చు, ఆమోస్ గ్రంథంలో కూడా ఎక్కువ ఏముంటాయండి? న్యాయం, అన్యాయం చేశారు. అవునా? ఈవెన్ మలాఖీలో మనం దశంభావ సందర్భంలో కూడా తన పొరుగు వానికి అన్యాయం చేయడం చూస్తాం అక్కడ. అవునా అండి? హలో. అంటే ఇక్కడ నీతి న్యాయాలు, దైవికమైనటువంటి నీతి న్యాయాలు, అంటే దేవుని ప్రేమించడం, సహోదరుల పట్ల ప్రేమను కోల్పోయినటువంటి అనేకమైన సందర్భాలు చూస్తాం. నిజమా కాదా? మాట్లాడరేంటండి? అవునన్నా, అవును. ఈ విషయంలో మీకు క్లారిటీ ఉందా? ఇప్పుడు దశంభాగం ఇవ్వట్లేదంటే సహోదరులకు అన్యాయం చేసినట్లే కదండి. ఎందుకంటే అది సేవాధర్మం జరగాలి కదా. మరి దశమం టాపిక్ మర్చిపోయినట్టున్నావు నువ్వు.
తర్వాత అన్న చూద్దాం అది అది. కాదన్న అన్న పాత నిబంధనలో అన్న కొత్త నిబంధనలో కాదు. ఉమ్. సో పాత నిబంధన గురించి నేను కూడా మాట్లాడుతున్నాను. మలాకి 3 అధ్యాయాలు నేను చదివి మరి వివరించాను మీకు. సరే చూద్దాం. అవునవును. సో ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకి ఆధారమై ఉన్నాయి. మనం ఏమనుకుంటాం అంటే బైబిల్లో 2 ఆజ్ఞలు ఉన్నాయి అనుకుంటున్నాం. అది ఎంత వాస్తవమో ఈ 2 ఆజ్ఞలే ధర్మశాస్త్రానికి ప్రవక్తలకు ఆధారమై ఉన్నాయి కూడా అంతే వాస్తవం. అవునండి? అవునన్నా. ఎస్ ఎస్ అన్న అవును. సో చూడండి, ధర్మశాస్త్రములో బైబిల్లో 2 ఆజ్ఞలు ఉన్నాయని చెప్పుకుంటున్నాం. కానీ ఆ బైబిల్ గ్రంథములో పాత నిబంధన ప్రవక్తల గ్రంథాన్ని రాయటానికి కారణమే 2 ఆజ్ఞలు అనే విషయాన్ని కూడా మనం మర్చిపోకూడదు. అంటే అంత ఆధారమైనవి ఈ ఆజ్ఞలు. ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు ఆధారమైన. అందుకే కొత్త నిబంధనలో కూడా ఒక్క మాటలో వాటిని సంపూర్తి చేయడం గురించిన సందర్భం కూడా చూస్తాం. చూడండి 7వ ప్రశ్న చూద్దాం. ధర్మశాస్త్రం ఏ ఒక్క ఆజ్ఞలో సంపూర్ణమైనదండి? హలో, పొరుగు వారిని ప్రేమించటం అనే ఆజ్ఞలో. కదా, నిన్ను వాళ్ళే నీ పొరుగు అని. ఓకే, థ్యాంక్ యూ అండి ఏలియా గారు. ఆ ఏలియా గారు పెట్టారు చూడండి. 2 సమూయేలు గ్రంథం 21:1. దావీదు కాలంలో 3 సంవత్సరాలు విడవకుండా కరువులు కలగ దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఇలాగ సెలవిచ్చెను, సౌలు గిబియోన్లను హతం చేసిన గనుక అతనిని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు వచ్చిందంట. చూడండి ఎంత ప్రమాదకరమైన సందర్భమో. వాళ్ళ అన్యులా, క్రైస్తవులా, లేకపోతే దేవుని బిడ్డలా అనేది కాదు. ఒకసారి మనం ఒక నిబంధన చేసుకొని మీరితే దేవుడు సహించాడనే దానికి అది గొప్ప ఉదాహరణ అది. గిబియోన్లను సౌలు హతము అంటే వాళ్ళని ఏమన్నానని చెప్పేసి హతం చేశాడు. అందుకే దానికి శిక్షగా ఇశ్రాయేలు ప్రజలందరి మీదకి ఒక కరువు రావడం మనం చూసాం అక్కడ. ఓకే, ధర్మశాస్త్రం అంతయు నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించుమనే ఒక్క ఆజ్ఞలో సంపూర్ణమైంది. గలతీ 5:14లోను, రోమా 13:10లోను చూస్తున్నాం. అలాగే యాకోబు 2వ అధ్యాయంలో కూడా అంటాడు ఆయన, నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించుమనే ఈ ఒక్క ఆజ్ఞను పాటిస్తేవా నువ్వు బాగుగానే ప్రవర్తించినట్టు అవుతావు అని అంటాడు. అంటే ధర్మశాస్త్రం ఎలాంటిది అని అంటే చూడండి, ధర్మశాస్త్రం అంతా పాటించడం సులువా అండి? ఈ ఒక్క ఆజ్ఞను పాటించడం సులువా? ఏది సులువు అండి? హలో హలో అండి, ఉన్నారా? ఒక్క ఆజ్ఞను పాటించడం సులువు. ఇప్పుడు యూదులకి ధర్మశాస్త్రం అంతా పాటించడం సులువా, ఈ ఒక్క ఆజ్ఞను పాటించడం సులువా? ఈ ఒక్క ఆజ్ఞను పాటించడం వాళ్ళకి చాలా ఒక నువ్వు యూదునమైన అనుకో, నేను ఈ ప్రశ్న అడిగాను అనుకో, ధర్మశాస్త్రంలో దాదాపు 600 పైన ఆజ్ఞలు ఉన్నాయి. అవన్నీ పాటిస్తావా, ఇది ఒక్కటి పాటిస్తావా అని ఛాయిస్ ఇచ్చినావు అనుకో, ఏం చూస్ చేసుకుంటారు? మాట్లాడరేంటండి? ఉన్నారా? యాదరాయ్ గారు దయచేసి ఆలోచించండి. బాగా పరీక్ష పెడుతురండి నా గొంతుకి. సో ధర్మశాస్త్రం అంతయు ఒక్క ఆజ్ఞలో సంపూర్ణమైంది, పొరుగువాని ప్రేమించమని ఆజ్ఞలో. అంటే ధర్మశాస్త్రంలో 6 ఆజ్ఞలు 600 ఆజ్ఞల పైన ఉన్నాయనుకో, 600 ఆజ్ఞలు అనుకోండి, 599 పాటించి ఒక్క ఆజ్ఞ పాటించకపోయినా ధర్మశాస్త్రం ప్రకారం 600 ఆజ్ఞలు ఫెయిల్ అయినట్టే. అవునండి? మరి అది ఉత్తమమా? అన్నింటి మనకు పర్వాలేదు, ఇది ఒక్కటి పాటిస్తే ఉత్తమమా? మీకు అర్థమైతే లేదండి. అన్ని కాదండి, ఒక్కటి పాటిస్తే ధర్మశాస్త్రం అంతా పాటించినట్టే. ఇంత క్రిస్టల్ క్లియర్ చెప్పినాక మీరు మళ్ళీ అన్ని అంటున్నారు ఎవరు? అరే లేఖనం ఇంత క్లియర్ చెప్తుంది కదండి. ఏమన్నాడు? ధర్మశాస్త్రం ఏ ఒక్క ఆజ్ఞలో సంపూర్ణమై ఉన్నదండి? చదవండి, గలతీ 5:14 చదవండి. మీకు ఇలా లేఖనాలు తెలుసు అనుకొని నేను చదివిస్తలేను. చదవండి ఒకసారి గలతీ 5:14. త్వరగా చదవండి, ముగించేస్తాం. ధర్మశాస్త్రం అంతయు
నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. రోమా 13:10. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగినుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. ఏంటిదంటే ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. ఇప్పుడు చెప్పండి, మీరు పాత నిబంధనను పాటిస్తారా, ఈ ఒక్క ఆజ్ఞను పాటిస్తారా? చెప్పండి ఇప్పుడు క్రైస్తవులుగా మీరు. పాటించినట్టే. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక నువ్వు ప్రేమిస్తే చాలు, నువ్వు పాత నిబంధన అంతా పాటించినట్టే. అవునండి? ఏది సులువు అండి ఇప్పుడు మీకు? నాకు అది సులువు అయిపోయింది. ప్రేమిస్తే చాలు, నేను పాత నిబంధన అంతా పాటించినట్టే కదా. మళ్ళీ ప్రత్యేకించి పాత నిబంధనకి వెళ్ళి యెహోవా దేవుని 7 పండుగలు, విశ్రాంతి దినములు, అవునా, సున్నతి, ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు, పండుగలు, పబ్బాలు ఇవన్నీ ఆచరించాల్సిన అవసరం లేదు. ఏమంటారు? అవును. ఒక్క ఆజ్ఞ పాటించమనంటే ఇవన్నీ పక్కన పెట్టి మళ్ళీ పండుగలు చేసుకొని ఏర్పాటు చేసుకొని ఎంజాయ్ చేస్తున్నారు. ఏమంటారు వాళ్ళని? మీరే అర్థం చేసుకోవాలి. అంటే అప్పటి ఇశ్రాయేల్ ప్రజలకు అర్థం కాలేదు, నేడు సంఘానికి కూడా అర్థమైతలేదు అసలు విషయం. సో పొరుగువాణిని ప్రేమించడమే, పక్కవాణ్ణి ప్రేమించడమే, సహోదరులను ప్రేమించడం కంటే అందులో శత్రువులు కూడా ఉంటారు, అందులో అందరూ ఉంటారు. అంతకంటే గొప్పది ఏముంటుంది చెప్పండి? ఇది ఒక్కటి పాటిస్తే అన్ని పాటించినట్టే. సో ఎంత అద్భుతమైన విషయం అండి, ఎంత ఆశ్చర్యం కలిగించే విషయము. సో మనం దేవుని ప్రేమిస్తున్నాము అని అంటే అక్కడే ఆగిపోకండి. దేవుని ప్రేమించడం అంటే విపులంగా చర్చించుకోవాలి కదా, విపులంగా వివరించుకోవాలి కదా, సంఘానికి తెలియపరచాలి కదా. అంశం చిన్నదై అంశం మీకు సింపుల్గా అనిపించవచ్చు, కానీ లోపలికి వెళ్తున్న కొద్దీ అది చాలా లోతైనది. దేవుని ప్రేమించడం అనే మాటనే లోతైనది. అవునండి? నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అనే మాట చాలా లోతైనది, చాలా గంభీరమైనది, చాలా ఉన్నతమైనది. ఆ మాట అంత సులువైనది కాదు, మనం అనుకున్నంత సింపుల్గా లేదు అది. అవునా? మనం అనుకునేంత సింపుల్ అయిన మాట ఏం కాదు. దేవుని ప్రేమ ఎందుకు ప్రేమించట్లేదు? అందరం ప్రేమిస్తున్నాం. అంత సులువైనది ఏం కాదు. దాన్ని అర్థం చేసుకోవడం, దాన్ని గైకొనడం, దాని లోతైన విషయాలు తెలుసుకోవడము ఎంతో శ్రేష్టమైనది. కాబట్టి ఈ 7 ప్రశ్నలతో మనం ఇప్పుడు ఆగివేస్తున్నాం. రేపు మిగతా ప్రశ్నలు మనం చూద్దాము. సో కాబట్టి మనం నిజంగా దేవుని ప్రేమిస్తున్నామా లేదా అనేది ప్రాక్టికల్గా గైకొన్నామా లేదా అనే మాటలు అర్థం చేసుకున్నామా లేదా అనేది అనుభవపూర్వకంగా అన్వయించుకొని పాటించడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పటివరకు జరిగిన ఈ 7 ప్రశ్నలు మళ్ళీ మిమ్మల్ని మీరు పరిశీలించుకోవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.